హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు బాగీ లాగ్స్. ఈరోజు మటన్ కీమాతో కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం ఫ్రెండ్స్. నేను దీనికోసం 1/2 kg బోన్లెస్ మటన్ కీమాను తెప్పించాను ఫ్రెండ్స్. మా పిల్లలకు మాత్రం మటన్ కీమా అంటే చాలా ఇష్టం. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువగా తింటాం ఫ్రెండ్స్, అందుకే 2 టేబుల్ స్పూన్ వేసాం. మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది బాగా చేతితో మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని బాగా చేతితో మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. అది బాగా హీట్ అయ్యాక అందులో ఒక చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. మరి పెద్ద సైజ్ ఆనియన్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఆ ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై కానివ్వాలి ఫ్రెండ్స్. ఇది రోటీలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మీరు చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లలకు ఒకసారి ట్రై చేసి పెట్టండి. అది బాగా ఫ్రై అయ్యాక అందులో మనం అన్నీ కలిపి పెట్టుకున్న కీమాని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కీమాని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై కానివ్వాలి. డీప్ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు ఎప్పుడైనా సరే ముందే వేసుకోవద్దు ఫ్రెండ్స్, కుక్ అవ్వదు. ఏ కర్రీ అయినా కొంచెం డీప్ ఫ్రై అయ్యాకనే వేసుకోవాలి. ఇది బాగా డీప్ ఫ్రై అయ్యాక అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక క్యాప్తో క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చేదాకా అలానే ఉండనివ్వాలి. 5 విజిల్స్ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా రెడీ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.